శకుని మామ సుయోధన ప్రతీకార జ్వాలలలో సావక మిగిలిన శలభము నీ ఒక్కడివా? ఏమి చేయగలం? మీరనరించిన యజ్ఞునకు మేమిచ్చు ప్రతిఫలమిది. మానసనులైన కురుకుమారులకు అవమానకారకులై తేజో విరాజితమై నిష్కళంకమైన మా చరిత్రకు మాయని మచ్చ తెచ్చిన మీకు ధృతరాష్ట్ర కుమారాగ్రజుడిచ్చు దండన కాదు కానుక. బ్రతుకే హేయమై భవిష్యత్తు శూన్యమై మా దయాలబ్ధమైన అన్నపు మెతుకు దినమునకొక్కటిగా మెసవి మండు డొక్కతో మనోవ్యథతో కృంగి కృషించి నశించవలే. ఈ పాతాళ బలమే మీకు మృత్యుకరము కావలే. దినమునకొక మెతుకు మెసవిన మెసవకపోయినా మృత్యువు తప్పదు. తిని చచ్చుడి కంటే మాని మరణించి మన పగ తీర్చుడకొక్కని బ్రతికించుటం లేదు. కడగొట్టువాడే కాలగతికి నిలిచే ఆయుష్మంతుడు. పగబట్టిన త్రాచై ఎప్పటికైనా ప్రతీకారం చేయగలవాడు. కనుక గాంధార కుమార కనిష్ఠుడే మనవలసిన వాడు, మన పగ తీర్చవలసిన వాడు. శకుని తండ్రి, నీ ఆజ్ఞ. ఇదే నా ప్రతిజ్ఞ. గతిమాలిన దినభత్యముగా మెసవిన ఈ ప్రతి మెతుకు ఒక్కొక్క విషగుళికయ్యి నా నవనాడులలో ప్రవహించు రక్తమంతయు విరిచి విషపూరితము కావించి సహోదరి సంతానమున్న మమతా పాశమును త్రెంచి తాత్కాలిక విజయ సూచిక మాయోపాయ సంఘటిత పరస్పర విద్వేష భావ వ్యూహ రచనా సమర్థమై నిరంతర కపట యోచన తరంగాలతో మతికి మత్తెక్కించి అయిన వారిని కానీయక ఆప్యాయతతో కలసి మెలసి మననీయక మమతలు ఖండించి మనసులు మండించి పగలు రగిలించి ఈ ప్రతీకార జ్వాలల్లో కురువంశమే మాడి మచ్చై నామరూపాలు లేకుండా చేయకపోతే నేను గాంధార కుమార కరిష్ఠుడనే కాదు, అవసాన కాలంలో మీ తండ్రి అంతిమ ఆశ ఇదే. చెల్లిస్తానని చేత చేయి వేసి చెప్పు.
మనసు రాయై మనిషి నిబ్బరపడటానికి, మానవత్వమే నశించి మారణాగ్ని కంట రగలటానికి నా శవమాంసము నీవు భక్షించ, నీ సాధనకు సాయముగా నా వెన్ను పుణకతో అభిమతాక్షములు నిర్మించి మాయాద్యూత విద్యా మహోపాధ్యాయుడవై ఈ కురువంశము సర్వము సమూలంగా నాశనం చేయవలే, గాంధారుల పగ తీర్చవలే. పగ పగ పగ! శకుని మామ, సుయోధన ప్రతీకార జ్వాలలలో చావక మిగిలిన శలభము నీ ఒక్కడివా? ఏమి చేయగలం? ఓ, నిన్ను చూచిన జాలి వేస్తున్నా. గాంధార రాజ్యం నీకిస్తున్నాను, వెళ్ళి ఏలు. సరే, ప్రతీకారాన్ని చవిచూచిన మామవు మా ప్రాభువాన్ని చూస్తూ మా కాలి వెంటే మసులుతూ ఉండు. మామను సముచిత మర్యాదలతో మా సన్నిధికి తీసుకుని రండి. పరిష్కారానికి మనోవ్యధ మార్గం కాదల్లుడు. మరి కర్తవ్యము? పాండవ నిర్మూలనమే కర్తవ్యం. దానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఫలించడమే లేదు. లేకపోగా ధార్తరాష్ట్రులు, అసూయాపరులు, నీతి భాష్యులు అన్న అపవాదకు గురవుతున్నారు. కనుక గుట్టుగా హస్తినాపురి దాటించి హతమార్చాలి. అందుకింత ఆలోచన ఎందుకు శకుని మామ? అదంత తేలిక కాదు దుశ్శాసన. కురువృద్ధులు, గురువృద్ధులు అందరూ పాండవ పక్షపాతులే. మామ, ఆ భయమే అక్కరలేదు. అశ్వత్థామ మనవాడు, తనయుని కాదనలేడు ద్రోణాచార్యుడు, అల్లుని బావను విడిచిపోలేడు కృపాచార్యుడు, అటు ఇటు చెప్పలేని తటస్థుడు తాతయ్య. ఇక విదురుడా, ఎటైనను విచారమే లేదు. అయితే ఇంకే, మీ తండ్రి గారిని ఒప్పించి పాండవులను కాశీ విశ్వేశ్వర దర్శనానికి పంపించడం నీ వంతు, కైలాసానికి పంపించడం నా వంతు. తెలుగు